ప్రతి ఒక్కరం చైతన్య స్వరూపాలమని, మనలో ఏ చైతన్యమైతే ఉందో అదే అందరిలోనూ ఉందని తెలుసుకోవటానికి దేహమనే దేవాలయంలో శ్వాసనే గురువును పట్టుకొని జీవుడనే దేవుడి దగ్గరికి చేరుకోవాలి. దానికి కొంత సమయాన్ని కేటాయించినట్లయితే అనుభవ జ్ఞానం అనేది ఏర్పడుతుంది. సమయమే సాధన, అనుభవమే జ్ఞానం. సాధనలో కొంత సమయాన్ని పెంచి సహనంతో కూర్చున్నట్లయితే ఎన్నో అనుభవాలు, ఎన్నో దివ్య దర్శనాలు, మనమెవరమో తెలుసుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మనం ఇప్పుడే కాదు, అంతకు ముందు ఉన్నాం, తర్వాత కూడా ఉంటాం అనేటువంటి విషయం అనుభవపూర్వకంగా ఆత్మ అనుభవాన్ని పొందే అసలైనటువంటిది ధ్యాన సాధన. ఎవరి వయసు ఎంతైతే అన్ని నిమిషాల సేపు ధ్యానం. అద్భుతమైన పిరమిడ్లో కూర్చుని ఆ దివ్యలోక వాసులతో అనుసంధానమవుతున్నా ఉపనిషత్ వాక్యాలైన ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, వాటి యొక్క అసలైన అర్థాలని తెలుసుకునే ప్రయత్నం. సర్వం కల్విదం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి. మహర్షులు సంబోధించిన ఏకం సత్ విప్రా బహుధా వదంతి, సత్యమైతే ఒకటే, మార్గాలే ఎన్నో, ప్రతిక్షణం సత్య దర్శనం. ధ్యాన సాధన ఎప్పుడైతే చేస్తామో ధర్మయుతంగా జీవిస్తాం. ధర్మో రక్షిత రక్షిత. ఏ ధర్మాన్నైతే మనం రక్షిస్తున్నామో ఆ ధర్మమే మరలా తిరిగి మనల్ని రక్షిస్తుంది. అహింస పరమో ధర్మ. మన ధర్మం అహింసాయుత జీవన విధానం. ధ్యానాన్ని, శాకాహారాన్ని, పిరమిడ్ యొక్క అద్భుత శక్తిని మనకు తెలియచేసిన మన గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రి గురువు గారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సాధనమున పనులు సమకూరు ధరలోన. ఒకసారి కళ్ళు మూసుకున్న తర్వాత మధ్యలో కళ్ళు తెరవకూడదు. ఈశ్వరుడు, పరమేశ్వరుడు, మహేశ్వరుడు, విశ్వేశ్వరుడు. శరీరాన్ని దాటి మనసును అధిగమించి మన బుద్ధితో ఆ ఆత్మతత్వాన్ని అవగాహన చేసుకోవడమే ఈశ్వర తత్వం. శివుని యొక్క రూపమే ధ్యాన సాధనని మనకు తెలియచేస్తుంది. రెండు కళ్ళు మూసుకున్నప్పుడు దివ్య నేత్రం ప్రతి ఒక్కరికి ఉత్తేజితమవుతుంది. శివుని రూపం మనకది తెలియచేస్తుంది.
త్రినేత్రధారుడు శివుడు. మూడవ నేత్రం తెరుచుకోవాలి అంటే చర్మచక్షువులైన రెండు చక్షువులను మూర్చుకోవాలి. అప్పుడే దివ్యనేత్రం ఉత్తేజితమవుతుంది. రెండు కళ్ళు మూసుకొని విశ్వమయ ప్రాణశక్తి గంగా ప్రవాహంగా మనలోకి ప్రవేశిస్తుంది. అందుకే శివుడు జటాచూటదారి. ఆ గంగని తలపై మోస్తున్నాడు. దాని అర్థం మీరు ఎప్పుడైతే ధ్యాన సాధనలో కూర్చుంటారో కాస్మిక్ ఎనర్జీ ఒక ప్రవాహంలా మీలోకి వస్తుంది అని తెలియచేయటమే. అదే గంగా ప్రవాహం, జటాచూటదారి. త్రిశూలం మన త్రిగుణాలని జయించాలి. సత్వరజస్తమో గుణాలను దాటి నిర్గుణ స్థితిలోకి మనం రావాలి. అందుకే త్రిగుణాలను మన అధీనంలో ఉంచుకోవాలి. మన కంఠంలో నుంచి అమృతమైనటువంటి వాక్కులే రావాలి. అందుకే విషాన్ని చిమ్మకూడదు అని లోపల గరళాన్ని తనలోనే దాచుకుంటూ మనకు తెలియజేస్తున్నారు. వాక్కు సత్యవాక్కుగా ఉండాలని, అమృత వాక్కులుగా ఉండాలి అని. మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నమే ధ్యాన సాధన. మనలో ఉన్న శివతత్వాన్ని తెలుసుకునేదే జాగరణ. శివరాత్రి రోజు మనం ఆచరించే ఉపవాసం భగవంతునికి సమీపంగా ఉండమని. ప్లస్ యానం ధ్యానం, మనలోకి మన ప్రయాణం. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరే ధ్యానం. నిశ్చలంగా, నిర్మలంగా ఆసనంలో కూర్చోండి. స్థిర సుఖ ఆసనం. భౌతిక శరీరంలో ఇంద్రియాలతో కూడినటువంటి అనుభూతిని ఆస్వాదిస్తాం. ఆత్మ అనుభవం కలగాలి అంటే దివ్య నేత్రం తెరుచుకోవాలి. ఇంద్రియాలను దాటిన స్థితి. మనలోకి మన ప్రయాణం.
మనతో మనం కలిసి ఉండే అద్భుతమైన క్షణాలే అమరత్వ క్షణాలు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అమరత్వ సిద్ధి రావాలి అంటే ఆ క్షణాలని అనుభూతి చెందాలి. ప్రతి క్షణం వర్తమాన స్థితిలో ఆ దివ్య అనుభూతి చెందాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ శివరాత్రి పరమార్థాన్ని తెలియచేస్తూ దానిని అనుక్షణం ఆస్వాదిస్తూ ఆచరిస్తూ ఉన్నది. పండుగలోని పరమతత్వాన్ని అర్థం చేసుకుని అసలైనటువంటి జాగృతిని మనలో తీసుకుని రావటానికి ప్రదోష కాలంలో అఖండ సంగీత నాద ధ్యానంతో ఆ పరమ శివునితో లయమవ్వటానికి మనం సంసిద్ధులమవుతున్నాం. ఇది మహాశివరాత్రి. లింగోద్భవ కాలంలో ఆ పరమశివుని చైతన్యంతో లయమవ్వటానికి మనల్ని మనం సిద్ధం చేసుకుంటున్నాం. ఆ పరమశివుడు కూడా ధ్యాన సాధనలోనే ఉంటారు. ఆయన నివాసం శ్మశానం, అంటే స్మృతిని నాశనం చేసినటువంటి స్థితి ఎక్కడైతే ఉందో అక్కడ ఆయన కొలువై ఉంటారు. మన స్మృతి మాయమైపోయినటువంటి స్థితి మన మరణ స్థితి మాత్రమే. ఎప్పుడైతే శ్వాస సాధన చేయటం ప్రారంభిస్తామో మనలో ఉండేటువంటి అహంకారం నాశనం అవుతుంది. దివ్య జాగృతి ఏర్పడి ఆ పరమ చైతన్యంతో లయమవుతాం. బ్రహ్మమురారి సురార్చిత లింగం, అందరి చేత పూజింపబడుతున్నటువంటి అద్భుతమైన స్వరూపం. ఈ సృష్టికి మూలమైనటువంటి స్వరూపం ఆయనది. అర్ధనారీశ్వరుడు. మనం కూడా ప్రతి ఒక్కరం ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని అవగాహన చేసుకోవాలి. మనలోనే ఉన్న ఆ ప్రకృతి పురుషుల కళ్యాణాన్ని చూడాలి. అదే శివపార్వతుల కళ్యాణం. సహజ సిద్ధంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండడమే. ఆలోచన వస్తే వాటిని విరమింపచేసి మన దృష్టిని శ్వాస మీద లగ్నం చేద్దాం. అంతే మిత్రులారా, చాలా సులభమైన సాధన. ఓం నమః శివాయ. పంచాక్షరి మంత్రం. శివ అంటే ఆనందం అని అర్థం. త్రిశూలధారి, జటాచూటధారి పరమేశ్వరుడు. ఈశ్వరుడు, పరమేశ్వరుడు, మహేశ్వరుడు,
విశ్వేశ్వరుడు. ఈశ్వరుడుగా పరమేశ్వరుడిగా మార్పు చెందాలి అంటే మనం శరీరాలను ఇంద్రియాలను దాటి ప్రయాణం చేయాలి. ప్రతి ఒక్కరిలోనూ జీవుడనే దేవుడు ఈ దేహమనే దేవాలయంలో కొలువై ఉన్నాడు. శ్వాస అనే గురువును పట్టుకొని కొంత సమయాన్ని సాధన కోసం కేటాయిస్తే ఎన్నో అనుభవాలు, సహనమే ప్రగతి. చర్మచక్షులు రెండూ మూసుకున్నప్పుడు దివ్య నేత్రంతో సమస్తాన్ని సందర్శించగలుగుతాం. కార్యకారణ సంబంధం అవగాహనలోకి వస్తుంది. ధ్యాన గంగా ప్రవాహం, విశ్వమయ శక్తి ప్రవాహం అదే గంగను ధరించడం అంటే. అతి సులభమైన ధ్యాన సాధన. మనల్ని మనం తెలుసుకోవటానికి అతి సులభమైన మార్గం. ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం ఖల్విదం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి తత్వమసి. వేదవాక్యాల సారం. ఇప్పుడు ఉన్నాం, అంతకు ముందు కూడా ఉన్నాం, తర్వాత కూడా ఉంటాం. పరమేశ్వరుని ఆనంద తాండవంలో ఆయన లయమవుతారు. మన ఆత్మ కూడా ధ్యాన సాధనలో తాండవమాడుతుంది. లోతుల్లోకి ప్రయాణం చేసే కొద్దీ మనమంతా ఆ లయాన్ని అనుభూతి చెందుతాం. సంధ్యా సమయంలో సంగీత నాదంతో అద్భుతమైన పిరమిడ్ శక్తి క్షేత్రంలో ధ్యాన సాధన చేస్తున్నాం. మనల్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం. యోగః చిత్తవృత్తి నిరోధః. చిత్తవృత్తులను ఎప్పుడైతే ఆపేస్తామో యోగ సాధన చేసిన వారం అవుతాం. జ్ఞానం నిర్విషయం మనః. ఎటువంటి ఆలోచనలు విషయాలు మనలో లేకుండా ఉండడమే ధ్యానం. మనమంతా మానవ అనుభూతి పొందుతున్న దైవాలము, మానవ అనుభవాలను పొందుతున్న దైవాలము. సత్సంగత్యే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం గగనసదృశం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం నిత్యం విమలమచలం, సర్వధి సాక్షిభూతం, భావాతీతం త్రిగుణరహితం, సద్గురుం తం నమామి. బ్రహ్మానందాన్ని అనుభూతి చెందాలి అంటే నిస్సంగులమైనప్పుడు మాత్రమే నిర్మోహం వస్తుంది. విషయాలతో కలవకుండా ఉండడమే నిస్సంగులం అవడం. నిశ్చల స్థితి సహజ సిద్ధంగా వచ్చేస్తుంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అర్ధనారీశ్వరతత్వంతో విరాజితులున్న
పరమేశ్వరులం. మన అహంకారాన్ని ఎప్పుడైతే నాశనం చేసుకుంటామో అరిషడ్ వర్గాలని మన అధీనంలో ఉంచుకుంటామో త్రిగుణాలను జయించి నిర్గుణ స్థితిలోకి మనం విరాజిల్లుతాం. అసలైన మహాశివరాత్రి జాగరణ ధ్యానోత్సవాన్ని మనం అనుసరిస్తున్నాం. ఆ పరమశివునికి దగ్గరగా మనం ప్రయాణం చేస్తున్నాం. మన గమ్యస్థానానికి చేరుకోవటానికి చేయవలసినటువంటి సాధన మనం చేస్తున్నాం. మనలోకి మనం ప్రయాణం చేయటం, మనమెవరమో తెలుసుకునే అద్భుతమైన సమయం. అసలైన జాగరణ దివ్యనేత్రాన్ని ఉత్తేజితం చేసుకోవటం. ఆనందంగా జీవించడానికి మన స్వరూపాన్ని తెలుసుకుంటే చాలు. మన స్వస్వరూపంతో అనుసంధానం అవ్వటమే అసలైన భక్తి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ మహాభక్తులు. స్వస్వరూపానుసంధానం భక్తిరిచ్చి బదీయతే. మన స్వస్వరూపంతో మనం అనుసంధానం అవ్వటమే అసలైన భక్తి మనలో ఉన్నట్లు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఆ పరమపదాన్ని మనం సందర్శించినప్పుడు మాత్రమే మనం గురువులమవుతాం. జ్ఞానమనే జ్యోతి మనలో వెలిగినప్పుడు అజ్ఞానం తొలగిపోతుంది. అప్పుడు మాత్రమే పరమపదాన్ని సందర్శించగలుగుతాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అందుకే అప్పో దీపో భవ. నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి. నీలో ఉండే అజ్ఞానాన్ని నువ్వే తొలగించుకోవాలి. మధ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నాం. మానవ అనుభవం పొందుతున్న దైవాలము మనం. శ్వాసధార, ధ్యాసధార. ఎక్కడైతే ధ్యాన సాధన జరుగుతుందో పరమ గురుమండలంతా అక్కడికి వేయించేస్తారు. వారి ప్రెజెన్స్లో మనం ధ్యాన సాధన చేస్తున్నాం. మన చైతన్యం ఆ అనుభూతిని ఆస్వాదిస్తుంది. మన స్వస్వరూపంతో మనం అనుసంధానమై ఉన్నాం. ఏకం సత్ విప్ర బహుధా వదంతి. సత్యం అనేది ఒక్కటే, కానీ దానికి మార్గాలు అనేకం. ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేశమే దేవాలయం, శ్వాసే గురువు, అనుభవమే జ్ఞానం, సమయమే సాధన, సహనమే ప్రగతి, దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. నిత్యనూతనమైన వర్తమాన క్షణాన్ని అనుభూతి చెందుదాం. ఆ పరమేశ్వరునిలో లయం. కామ దహన కరుణాకర లింగం. మనలో ఉండేటువంటి కోరికలను దహించేటువంటి అద్భుతమైన స్వరూపం పరమేశ్వర స్వరూపం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి. ఆ పరమేశ్వరుడు ధ్యాన స్థితిలో విశ్వమయ ప్రాణశక్తిని గంగా ప్రవాహంగా తనలోకి ప్రవహింపచేశారు. కాస్మిక్ ఎనర్జీ అంతగా మనలోకి ప్రవహిస్తుంది.
అదే ఆ సుందర స్వరూపంలో జటాచూటధారిగా మనకి శివుడు కనపడడం, సహజ సిద్ధంగా జరుగుతున్న ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ మనస్సుని ఆలోచనల నుంచి తప్పించి వేద్దాం. పిరమిడ్లో ధ్యానం అత్యంత శక్తివంతం. నిశ్శబ్దంలో నుంచే మన శబ్దం మనకి వినపడుతుంది. నిశ్చల స్థితిలోనే సహజ అవబోధ మనకు తెలుస్తుంది. అదే జ్ఞానం. ధ్యాన సాధన మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం. సాధన ద్వారానే సమాధి స్థితిని పొందగలుగుతాం. అన్ని సమాధానాలు లభించినటువంటి స్థితే సమాధి స్థితి. సమాధి స్థితిని అనుభూతి చెందిన తర్వాత సంఘర్షణలు ఉండవు, సందిగ్ధం ఉండదు. మనోమోకాయ కర్మలు ఒకటిగా ఉంటాయి. అందుకోసమే ధ్యాన సాధన. మనమంతా మనలో ఉన్న దైవాన్ని మనం అనుభూతి చెందడమే ధ్యాన సాధన. మనం సాక్షాత్తు ఆ దివి నుండి భూమికి దిగి వచ్చిన దైవ స్వరూపాలం అని తెలుసుకోవటం కోసమే ధ్యాన సాధన. మహా అనుభవాలను పొందిన వారే మహానుభావులు. ఎంతో మంది మహానుభావులకి పుట్టినిల్లు మన భారతదేశం. యోగులు, తపోధనులు చేసిన సాధనని మనం కూడా ఆచరిస్తున్నాం. సాధన కోసం హిమాలయాలు వెళ్ళవలసిన అవసరం లేదు. మనలోకి మనం ప్రయాణం చేస్తే సరిపోతుంది. భగవంతుణ్ణి అన్వేషించటం కోసం పుణ్యక్షేత్రాలను దర్శించవలసిన అవసరం లేదు. మనలో ఉన్న భగవంతుణ్ణి సందర్శించినట్లయితే పుణ్యక్షేత్ర దర్శనమైనట్లే. ఈ దేహం అనే దేవాలయంలో జీవుడనే దేవుడు కొలువై ఉన్నాడనే విషయం తెలుసుకోవటమే అసలైన సాధన. పరమ లక్ష్యం, పరమగమ్యం మనల్ని మనం తెలుసుకోవటం. జీవితాన్ని ఆనందంగా జీవించాలి అంటే ధ్యానం అనేది తప్పనిసరి. మన దేహాన్ని ఏ విధంగా ప్రతిరోజు పరిశుభ్రం చేస్తామో అలాగే మన మనస్సుని పరిశుభ్రం చేసేటువంటి సాధన, నిర్మలత్వాన్ని, నిశ్చలత్వాన్ని తీసుకుని రావటానికి చేసే అద్భుతమైన సాధన. పట్టు పట్టగరాదు, పట్టి విడువగరాదు. పట్టు పట్టనేని బిగియ పట్టు, పట్టి విడుచుట కంటే పడిచచ్చుట మేలయ్య. విశ్వతాభిరామ వినురవేమ. ఒకసారి కళ్ళు మూసాము అంటే మరలా ఓకే చెప్పే వరకు కళ్ళు తెరవకూడదు. కాయానుపස්සన, విపස්සన, మన సహజ స్థితిని మనం అనుభూతి చెందుదాం. అందుకే కళ్ళు మూసుకున్నాం. విషయాతీతులుగా మారినప్పుడు, నిస్సంగులుగా అయినప్పుడు ఆ నిశ్చలత్వం మనం అనుభూతి చెందగలుగుతాం. ఎక్కడైతే ధ్యాన సాధన జరుగుతుందో పరమగురు మండలి అంతా అక్కడికి దిగి వస్తారు. యోగ చిత్తవృత్తి నిరోధ, యోగ కర్మసు కౌశలం. ధ్యాన సాధన మనల్ని మనం తెలుసుకోవటానికి చిత్తవృత్తుల్ని ఆపేసి మనలోకి మనం ప్రయాణం చేస్తున్నాం. మిత్రులారా, ఆత్మే పరబ్రహ్మం అని తెలుసుకోవాలి అంటే దేహం అనే దేవాలయంలో జీవుడనే దేవుడిని సందర్శించాలంటే శ్వాస అనే గురువును పట్టుకొని కొంత సమయాన్ని సాధన చేసినట్లయితే మనం ఆ స్థితిని అనుభూతి చెందగలుగుతాం. ఎన్నో అనుభవాలు. దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. రెండు కళ్ళు మూసుకోవాలి. చక్కగా మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ ప్రాంగణంలోకి అడుగు పెట్టిన తరువాత మౌనం మీ ఆభరణం అయి ఉండాలి. నిశ్శబ్దంలో నుంచే నిశ్శబ్దం నీకు వినపడుతుంది. ఆ బ్రహ్మానందాన్ని అనుభూతి చెందుతున్నాం.
బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఏకం సద్విప్రా బహుదా వదంతి. సత్యం ఒక్కటే, కాకపోతే అనేక మార్గాలు. అహం బ్రహ్మాస్మి, సర్వం కల్విదం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. వర్తమాన క్షణంలోకి వచ్చేద్దాం. మీ రెండు అరచేతులు విడతీసి కళ్ళ మీద ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. మీ అరచేతులు కిందకి దించుతూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ఒక్కసారి ఈ అద్భుతమైన ధ్యానానికి గట్టిగా కరతాళ ధ్వనులు. గట్టిగా గట్టిగా గట్టిగా. ఎంతమందో హాస్టల్ మాస్టర్స్ ఇక్కడికి విచ్చేసి ఈ అద్భుతమైనటువంటి ధ్యాన సాధనలో వారు కూడా పాల్గొన్నారండి. ఎంతమందికో గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ కూడా వచ్చి ఉంటాయి. దాదాపు 1.5 గంట సేపు మనం ఇక్కడ ధ్యాన సాధన చేశాం. గ్రేట్ 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 మాస్టర్స్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామాలు. ప్రపంచవ్యాప్త పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య మార్గదర్శకత్వంలో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని తెలుసుకుని దానిని గత కొన్ని సంవత్సరాలుగా మనం ఆచరిస్తూ ఎన్నో అద్భుతమైనటువంటి అనుభవాలను పొంది ఉన్నాం. మరి ఆ అద్భుతమైనటువంటి గురువు గారికి ఒక్కసారి మన హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేసుకుందాం. మరియు వారి సతీమణి స్వర్ణమాల మేడంకి మన ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. మిత్రులారా, మనమే భగవంతులము అని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాస్టర్ ఎవరైనా ఉన్నారు అంటే ఈ భూమి మీద అది మన గురువు గారే. ఒక గురువులను తయారు చేసినటువంటి అద్భుతమైన సంస్కృతిని ఏర్పాటు చేసినది కూడా మన గురువు గారే. ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నా కానీ శిష్యులను తయారు చేసుకునే పరంపరే. కానీ ఎంతమందో మాస్టర్స్ని తయారు చేసి గ్రేట్ మాస్టర్స్గా విరాజిల్లుతున్నారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్. మరి గత 5 సంవత్సరాలుగా పత్రిజీ ఆదేశానుసారం కనిగిరిలో మహాశివరాత్రి వేడుకలని మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి వేడుకలను నిర్వహించుకుంటున్నాం. ఎంతమందో అతిథులను మనం ఆహ్వానించుకున్నాం. వారి యొక్క సందేశాలు మరి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నాం. వాటిని చూసి తరించవలసినటువంటి భాగ్యం మనందరికీ ఈరోజు కుదురుతుంది. మరి ఆల్రెడీ ఒక చిన్నారి బృందం ఈ వేదిక వద్దకి వచ్చేసి ఉంది. వారిని హృదయపూర్వకంగా కరతాళ ధ్వనులతో మన ఆహ్వానం పలుకుదాం. విశ్వభారతి కూచిపూడి నాట్య అకాడమీ వారి వ్యవస్థాపకులు మట్టపల్లి కాశీ విశ్వనాథ్ గారు. కాశీ విశ్వనాథ్ గారు ఎంతో అద్భుతంగా కళా ప్రదర్శనలు ఇస్తూ వచ్చారు. కూచిపూడి డిప్లొమాని, యక్షగాన డిప్లొమాని, సాత్విక అభినయాలతో కూడిన డిప్లొమాని, కూచిపూడిలో MBAని, ఆయన ఎన్నో క్వాలిఫికేషన్స్ని ఆయన డిగ్రీస్ని పొంది ఉన్నారు. మరియు నట భగీరథ, నృత్య కౌమది, అభినయ నృత్య సాధక్ అనేటువంటి బిరుదాంకితులు మట్టపల్లి కాశీ విశ్వనాథ్ గారు. మరి వారి యొక్క పర్యవేక్షణలో మరి నటనని నేర్చుకొని మన ముందు అభినయించడానికి చిన్నారి బృందం వేచి ఉన్నది. వారిని హృదయపూర్వకంగా కరతాళ ధ్వనులతో వేదిక మీదకి ఆహ్వానం పలుకుదాం. చిన్నారులను ఎంకరేజ్ చేస్తూ మనం ఆహ్వానం పలుకుదాం. అకాడమీని స్థాపించారు. దానిలో భాగంగానే అందరికీ ఈ నాట్యాన్ని చక్కగా నేర్పిస్తున్నారు. ఈ చిన్నారులంతా వారి పర్యవేక్షణలో నాట్యాన్ని అభ్యసించిన వారే. అద్భుతంగా ఈరోజు
ఈ శుభ సాయంత్రం ఆ జగద్గురు పితామహ బ్రహ్మశివాష్పత్రిజీ దివ్య ఆశీస్సులతో మహాశివరాత్రి మహాజాగరణ ధ్యానోత్సవం సందర్భంగా ఇచ్చేసినటువంటి ధ్యానులు జ్ఞానులు గురువులందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రత్యేకంగా ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి యొక్క మనసుని ఒక 2 గంటల సేపు రసోత్తంగా తీసుకెళ్ళి మీ అందరిని కూడా ఉన్నతమైనటువంటి ధ్యాన స్థితికి తీసుకెళ్లాలని మేము చేసే చిన్న ప్రయత్నం విశ్వభారతి కూచిపూడి ఆర్ట్ అకాడమీ. మొదటిగా గణనాయక అంటూ పిల్లలు వచ్చారు. గట్టిగా మీ కరతాళాలతో ఈ యొక్క అంశాన్ని స్వాగతిద్దాం.